హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కళ్యాణి భూషణం వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇకపోతే మన లాస్ట్ ఛానల్ ఏమైంది అని చాలా మంది అడుగుతున్నారు, నాకు డిఎం చేసి మెసేజెస్ చేసి. సో అది కొన్ని రీజన్స్ వల్ల డిలీట్ అయిపోయిందనమాట. సో ఇంకా నుంచి మన రెగ్యులర్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో వచ్చేస్తాయి. సో దీన్నైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబే కాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇక మనమైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదేమంటే మదనపల్లిలో టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో ఇప్పుడు మనకు డీజే లండన్ బ్రిడ్జ్ అనేసి ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా. సో ఆ వ్లాగ్ అయితే నేను మీకోసం పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను ఈరోజు. చాలా బాగుంది. ఐ మీన్ లైక్ థీమ్ అయితే చాలా బాగుంది. సో ఎప్పుడు మనకు బీటీ కాలేజ్ గ్రౌండ్లో పెట్టేవాళ్ళు, ఈసారి మాత్రం డిఫరెంట్గా పబ్లిక్కి కన్వీనియంట్గా ఉండేలాగా, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి అనేసి మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు అయితే ఇక్కడ మనకు రెఫరెన్స్ చేశారంట టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో పెట్టమని. సో వీళ్ళైతే అక్టోబర్ 3rd నుంచి నవంబర్ 15th వరకు ఆల్మోస్ట్ 45 days అయితే ఇప్పుడు పెడుతున్నారు. సో దసరా హాలిడేస్ కదా, పిల్లలకి ఎలాగో 10 to 12 days హాలిడేస్ వస్తాయి. సో ఇంట్లో అందరూ కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో మనం కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇకపోతే ఎంట్రీ ఫీజుకి వచ్చేస్తే 70 rupees అన్నారు. సో ఇన్ జనరల్ మామూలుగా 50 or 60 ఉండేది, ఈసారి ఇంకొంచెం కాస్ట్ పెంచారు. బట్ నాకైతే ఇది వర్తీ అనిపించింది. అంటే లైక్ థీమ్ అంతా కూడా చాలా బాగుంది. సో ఐ రియల్లీ ఫీల్ లైక్ ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలే ఉంది. డిస్నీ ల్యాండ్ థీమ్ వేశారనమాట, చాలా బాగుంది. సో ఎంట్రీలో పేటిఎం ఫోన్పే అలో ఉంది, ఇంకా లోపల ఎక్కడ పేటిఎం ఫోన్పే అలో లేదనమాట. సో ఎంట్రీ టికెట్ 70 rupees అని చెప్పాను కదా. ఇంకా నార్మల్ గేమ్స్ కానీ లైక్ జైంట్ వీల్ అలాంటి వాటికైతే ఈచ్ పర్సన్కి 100 rupees వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఎగ్జిబిషన్ పెట్టిన నెక్స్ట్ డేని అసలు ఇంకా చాలా మందికి ఇది ఓపెన్ అయినట్టు కూడా తెలియదంట. సో నేనైతే చెప్తున్నాను ఇది ఓపెన్ అయింది, సో మనమైతే అందరం వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది. ఈ రోజు కూడా మేము వెళ్ళిన జస్ట్ 10 to 15 minutesకే వర్షం పడిపోయింది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డే టైంలో వెళ్ళడమే కన్వీనియంట్, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాను. ఎందుకంటే ఇది రైనీ సీజన్, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు బాగుంటుందో చెప్పలేను. ఈవెన్ మనకు కూడా ఐ మీన్ లైక్ వెళ్ళినా కూడా ఎక్కువ ఎంజాయ్ చేయలేము. సో దసరా హాలిడేస్ పిల్లలు అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి హ్యాపీగా డే టైంలో కూడా వెళ్ళి మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలిసి డే టైంలో ఉంటుందో లేదో యాక్చువల్గా నాకు ఐడియా లేదు. బట్ ఈసారి మళ్ళీ చెక్ చేసి మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే మేము వెళ్ళినప్పుడైతే అస్సలు టైమే బాగాలేదు, ఫుల్ వర్షం పడింది. ఈవెన్ ఇక్కడ ఐ మీన్ లైక్ స్టాల్స్ వీటిల్లో కూడా నేనేం ఎక్కువ పర్చేస్ చేయలేదు, జస్ట్ కొన్ని ర్యాండమ్ క్లిప్స్ తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. పికిల్స్ అవన్నీ కూడా ఈసారి పెట్టారు. పికిల్స్ అయితే చాలా చాలా డిఫరెంట్ నేనైతే చూశాను. మీరు ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. రీజనబుల్ ప్రైజెస్గానే ఉన్నట్టున్నాయి ఇక్కడ. పికిల్స్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఉసిరికాయలు, పండు మిర్చి, గుత్తి వంకాయ, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాళ్ళు టేస్ట్ చేసి తీసుకోమని చెప్తున్నారు. సో మీరు టేస్ట్ చేసి నచ్చితే తీసుకోండి. ఇంకా గేమ్స్కి వచ్చేస్తే నాకు తెలిసి పెద్దగా గేమ్స్ ఏం లేనట్టే కనిపించింది నాకు. మ్యాక్సిమం ముందు ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్, చాలా గేమ్స్ ఇవన్నీ ఉండేవి. స్టాల్స్లో యాక్చువల్గా నేను ఎప్పుడు ఎగ్జిబిషన్స్లో డిఫరెంట్ బ్యాంగిల్ కలెక్షన్స్, అలా క్లిప్స్ కలెక్షన్స్ అలా చూస్తూ ఉండేదాన్ని. ఈసారి అయితే నాకేం పెద్దగా కలెక్షన్ స్టాల్స్లో అనిపించలేదు. ట్రస్ట్ మీ, నిజంగా అంటే ఏం తీసుకోవాలి అనిపించలేదు. ఈవెన్ ఫర్ హౌస్ హోల్డ్ కూడా, ఇంట్లోకి కిచెన్ ఐటమ్స్ కూడా ఏం పెద్దగా లేవన్నమాట. సో ఫైనల్గా ఇక్కడైతే ఈ పెరి పొటాటో చిప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నేనైతే వెళ్ళి జైంట్ వీల్ అయితే ఎక్కాను. సో నేను చెప్పాను కదా సెకండ్ డేని కాబట్టి క్రౌడ్ అయితే పెద్దగా లేదు. అండ్ మోర్ ఓవర్ మేబీ వర్షాలు పడతాయి అన్న రీజన్తో కూడా లేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ కాకపోతే చాలా పీస్ఫుల్గా ఉన్నింది నేను వెళ్ళినప్పుడైతే.
నాకు తెలిసి ఎగ్జిబిషన్ అంటే ఎప్పుడు అసలు దాన్ని ఏమంటారు ఊపిరి కూడా ఆడనియనంత క్రౌడ్ ఉంటుంది, చాలా తొక్కిసలాటగా ఉంటుంది. బట్ ఇది ఏమంటే మనకు బైక్ వెళ్తుంది కదా ఇలా లోపల సర్కిల్ అలాంటి సర్కస్ లాగా అనమాట. అని నెక్స్ట్ ఇది జైంట్ వీల్ ఇవంతా. యా, జనాలు అయితే అస్సలు లేరండి, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి మీకే తెలుస్తుంది. సో ఈ ట్రైన్ అయితే నాకు బాగా నచ్చింది, ఎప్పుడో చిన్నప్పుడు తిరుగుతుండే. పిల్లలకైతే మంచి గేమ్స్ ఉన్నాయి, బట్ ఎక్కువ అయితే లేవని నేను చెప్తాను. ఐ మీన్ అండ్ కాస్ట్ కూడా ఎక్కువే, ప్రతిదానికి 100 రూపీస్ అంట. ఇట్స్ ఓకే, 1 2 అయితే ఓకే, కానీ పిల్లల్ని తీసుకెళ్తే ప్రతి ఒక్కటి ఎక్కాలంటేనే కష్టమా. సో యా, అంతే ఈ వ్లాగ్. ఇంకా నేనైతే వెళ్ళి జైంట్ వీల్ కూర్చొని బాగా తిరిగేసాను అనమాట. సో మీరు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్స్లో కూడా చెప్పండి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఇంకా ఏమేమి అప్డేట్స్ కావాలో నాకైతే మన కామెంట్స్లో చెప్పేయండి, నేనైతే ఇచ్చేస్తాను. ఇంతే ఈ వ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.